హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను కాకరకాయ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. కాకరకాయ పచ్చడి పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా పెడతాను. నచ్చితే మీరు కూడా చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇవి కట్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను, ఓకేనా. అరకిలో కాకరకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి మెత్తగా పిసకాలి. కొంచెం పసుపు కూడా వేస్తున్నాం. జీలకర్ర మెంతులు వేపుకోవాలి. టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మెంతులు ఒక టేబుల్ స్పూన్, ఒక స్పూను జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా వేగిపోయినాయి. ఒక 50 గ్రాముల నూనె పోసుకొని మంచిగా కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా ఇలా కాకరకాయ రసం తీసుకోవాలి. తీసి కాకరకాయ రసం తీయకుండా కానీ మనం అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం చేదు ఉంటుంది అలా. ఇలా అయితే చేదు ఉండదు. మంచిగా గట్టి విసి తీస్తే చేదు ఉండదు. ఇలా మంచిగా గట్టి పిసికి ఇలా తీసాను ఫ్రెండ్స్. గింజలు కూడా వేస్తాను ఫ్రెండ్స్. గింజలు నాకు చాలా ఇష్టం. కాకరకాయలు గింజలు కూడా వేస్తాను పచ్చడికి. ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కావలసిన వెల్లిగడ్డ, నిమ్మకాయ. పచ్చడి మొత్తం అయిపోయాక నిమ్మకాయ రసం పిండుకోవాలి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. ఇది పారేస్తున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యే వరకు మనం మసాలా రెడీ చేసుకుందాం. ఎవరైనా కాకరకాయలు గింజలు ఇష్టపడతారా ఫ్రెండ్స్? నేనైతే ఇష్టపడతాను. కాకరకాయ గింజలు మంచిగా ఉంటాయి. దేంట్లో అయినా, కూరలో అయినా కానీ, పచ్చడిలో అయినా కానీ, రుచిలో కూడా బాగుంటుంది. నాకు కాకరకాయ గింజలు చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను కొంచెం వెరైటీగా తింటాను. కాకరకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా బాబుకి నాకే ఇష్టం, మా వారికి ఇష్టం ఉండదు. మా వారికి నిమ్మకాయ పచ్చడి ఇష్టం. నిమ్మకాయ పచ్చడి ఫుల్ వీడియో ఉంది, చూడండి ఫ్రెండ్స్. జీలకర్ర మెంతులు మిక్సీ పట్టుకుంటున్నాను. ఆవాలు కావాలంటే వేసుకొని పెట్టి, నేనైతే వేస్తలేను. ఎందుకంటే ఇది కాయ కూడా వేడి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను వేస్తలేను. ఎల్లిగడ్డ కచ్చపక్క దంచుకోవాలి. జీలకర్ర పోపు దినుసులు వేసుకోవాలి. క్రష్ చేసుకున్న ఎల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం వేడైతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది అంత వేడి కావాల్సిన అవసరం లేదు. దీంట్లోనే కారం వేసుకున్నాం. చల్లగైనాక కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర మెంతులు ఎల్లిగడ్డ క్రష్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర మెంతులు ఎల్లిగడ్డ మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. మనం కాకరకాయ పిండేటప్పుడు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. కొంచెం వేసుకోవాలి. కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం సరిపోతుంది ఫ్రెండ్స్, పెద్ద స్పూన్ తోటి. నేను ఆశీర్వాద్ కాదా, ఇది ఉప్పు లేని కారం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి ఫ్రెండ్స్. సరిపోకుంటే వేసుకోండి. మనం ఫస్ట్ టైం ముక్కలలో వేసుకున్నాం కాబట్టి ఏదైనా ఇప్పుడు చూసి వేసుకోండి. కారమైన మనం తాలింపు పెట్టుకున్న నూనె కొంచెం పక్క తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ కొంచెం పక్క తీసుకుంటే దీంట్లో కారమైన ఉప్పు అయినా ఏదైనా సరిపోకుంటే వేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఒక చిట్కా ఫ్రెండ్స్, నా చిట్కా ఫ్రెండ్స్. ఇది నిమ్మకాయ పిండుకుంటున్నా. ఉంటే 2 పిండుకోండి. నేనైతే 1 పిండుతున్నా. ఒక నిమ్మకాయ రసం ఏదైనా అందాజతోటి వేస్తాను ఫ్రెండ్స్. కొలత వేయను. తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఎంత వేయాలో. పోతే నూనె వేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇలా పక్కకు తీసి పెట్టుకుంటాను, సరిపోతుంటే వేసుకుంటా. వేడి చేసిన నూనె కాబట్టి ఇప్పుడు డబ్బాలోకి ఎత్తి పెట్టుకుంటా. 1 నెల రోజుల వరకు స్టోర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. కాకరకాయ మసాలా కూడా చేస్తున్నాం. కాకరకాయ పచ్చడి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ రజియా బేగం ఛానల్. వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మనం వేడి అన్నంలో కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెమే తీసి పెట్టుకున్నాం.